హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరు బాగుంటే నేను బాగున్నట్టే అనమాట. సో ఎక్కడొచ్చేసరికి కేక్ నైట్ చేశాను. ఎందుకంటే మా పెద్ద పాప కొంచెం అల్లరి చేస్తుందనమాట. స్కూల్లో అందరూ కేకులు తెస్తున్నారు, మమ్మీ నువ్వు అసలు కేక్ పెడతా లేవు నాకు అనేసి అన్నది. సో ఎంటకంటే ఇంట్లో ఏ ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్ తోటి ఇలా చేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఒక బ్యాండిల్ పెట్టేసి బండిల్లో తగినంత ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరైతే మాత్రం ఆయిల్ని అయితే యాడ్ చేయండి. ఇక్కడ కాజు ఉన్న కిస్మిస్ అయితే లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ కన్నా నెయ్యి లేదంటే డాల్డా వేసి ఉంటే మంచి స్మెల్ అయితే వచ్చును. కానీ ఏం చేస్తాం, అప్పటికప్పుడు పాప ఇబ్బంది పెట్టేసరికి ఇంకా రాత్రి టైంలో ఇలా చేస్తూ ఉన్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చి మంచిగా కేక్ చేద్దాం అనేసి అనుకున్నాను, చెప్పాను, అయినా వినలేదన్నమాట. కానీలే ఒకసారి ప్రిపరేషన్ చేసినట్టుగా ఉంటుంది కదా అనేసి నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా ఏగిపోయాయి. ఏగిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లోనే ఆ మిగిలిన ఆయిల్లోనే ఇంకా 2 కప్పులు అయితే నూకను తీసుకొని ఇలా పదురుగా ఫ్రై చేస్తున్నాను. నూక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని 2 కప్పుల నూకకి 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి 1 స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేయాలన్నమాట. సో షుగర్ వేసిన తర్వాత ఇంకా సాల్ట్ అయిపోతే తీపిగా ఉంటుంది, కేక్ బాగుండదు. అందుకే కొంచెం సాల్ట్ని అయితే అలాగే ఇక్కడ వచ్చేసరికి యాలకుల పౌడర్ కూడా వేస్తున్నాను అనమాట. సో షుగర్ ఎక్కువ ఉంది, యాలకులు తక్కువ ఉన్నాయి, అందుకోసమే 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట స్మెల్ కోసం. ఈ యాలకుల పౌడర్ ఎక్కువ వేసినట్టుగా అయితే స్మెల్ బాగానే ఉంటుంది, అలా అని ఎక్కువ వేసుకోకండి. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, సో 1/2 కప్ వచ్చేసరికి మైదా పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కాచిన పాలు కూడా చక్కగా చల్ల చేసుకొని ఇంకా కొంచెం వేయాలన్నమాట. సో అక్కడ మిక్సీ జారుకి ఎంత పడుతుందో అంత మాత్రమే వేయాలి, లేదంటే బయట పడిపోతాయి పాలు. ఇప్పుడు ఫ్రై చేసిన నూకను కూడా ఇలా చక్కగా వేసుకోవాలి. ఇలా నూక మొత్తం అయితే మిక్సీ జార్కి పట్టేసింది అనమాట. 2 కప్పులు నూక, అలాగే 1 కప్పు షుగరు, సో 1/2 కప్ వచ్చేసరికి మైదా పిండి, 1 గ్లాస్ మిల్క్. ఈ మిల్క్ను కూడా ఇప్పుడు మిక్సీ జార్ తిరిగేటట్టుగా కొంచెం మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మిక్సీ జారు తిరిగేటట్టుగా వేయాలి, ఎక్కువ వేసేసినా బయట పడిపోతాయి. ఇక్కడ చూసుకొని వేసేయాలి అనమాట. మిక్సీ జారు తిరిగినట్టుగా వేయాలి. అలాగే ఎక్కువ మిల్క్ వేసేసినా సరే ఇంకా లిక్విడ్ అనేది చాలా పలస్గా అయ్యి కేక్ అనేది కరెక్ట్గా రాదనమాట. అందుకోసం ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, లాస్ట్ ఫైనల్గా మిక్సీ కూడా పట్టేశాను అనమాట. మిక్సీ పట్టేసిన తర్వాత లిక్విడ్ అనమాట ఇలా చిక్కగా వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నె మొత్తం ఆయిల్ని అప్లై చేయాలి. అప్లై చేసేసి ఒక 2 పేపర్లు కానీ లేదా ఒక పేపర్ కానీ ఇలా పేపర్ తీసుకొని ఇలా చక్కగా పరిచేయాలన్నమాట ఆ పేపర్ని. సో అప్పుడనమాట ఈ కేకు ఆ హండీకి, అదేనండి ఆ గిన్నెకి అస్సలు అంటదనమాట. సో చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఆ పేపర్ని అయితే వేసేసి ఇంకా ఈ లిక్విడ్ని అయితే వేసేయాలన్నమాట, కేక్ లిక్విడ్ని. ఈ లిక్విడ్ని వేసేసిన తర్వాత ఆ గిన్నెని కొంచెం లైట్గా కదుపుతూ ఉండాలన్నమాట. అప్పుడు కింద హోల్స్ లేకుండా చక్కగా ఆ కేక్ వెళ్ళి కూర్చుంటుంది అనమాట. ఫైనల్గా అయిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేయాలి. చూసారు కదా, ఇలా చక్కగా ఉన్న వాటితోనే కేక్ అనేది రెడీ చేసేస్తూ ఉన్నాను అనమాట. కేక్ ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్ వరకు మీరు కూడా చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా లేవన్నమాట, ఓన్లీ కాజు అలాగే కిస్మిస్ ఉండే అనమాట. వాటితోటే ఇంక వేసేసాను. ఇక్కడ చూసారు కదా, సో సాల్ట్ అనమాట. సో సాల్ట్ వేసేసి ఇంకా ఆ కేక్ని అనమాట కూర్చోబెట్టాలి. ఓవెన్లో అయితే చాలా చక్కగా కేక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా తపెల్లో సాల్ట్ వేసి ఇంకా చేసేసరికి కొంచెం టైం పట్టేస్తుంది అనమాట. కొంచెం కాదండి, చాలా ఎక్కువ, మినిమమ్ ఒక 40 మినిట్స్ అయితే కేక్ ఉడకడానికి పట్టింది. మా పాప అడగడమో ఏంటో తెలియదు కానీ నాకు మాత్రం ఫుల్ టెన్షన్ అయితే వచ్చేసింది, ఈ కేక్ ఎలా రెడీ అవుతుందో ఏంటో అనేసి. ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదండి ఇలా కేక్ ప్రిపరేషన్. ఇంకా ఆ కేక్ వచ్చినంత వరకు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను, మాడిపోతుందో ఏంటో అని. ఇంకా ఐటైట్కి ఇలా మూత తీసుకుంటూ చూస్తూ ఉన్నాను అనమాట. సో నేనైతే గొప్పలు చెప్పనండి. సో నాకైతే కేకులు చేయడం ఇలాంటివి ఏం రావు, ఎంతవరకు మా ఆంధ్ర ఫుడ్స్ చేయడం వరకే వచ్చనమాట. ఇలా ఒకసారి ట్రై చేద్దాం ఏం పోయింది అనేసి అయితే ట్రై చేశాను. ఫైనల్గా 40 మినిట్స్ తర్వాత ఆ కేక్ అనేది ఉడికిందనమాట. అమ్మయ్య అనిపించింది నాకు అప్పుడు. ఆ కేక్ ఉడికినప్పటికి మా డిన్నర్స్, మా గిన్నెలు, మా కిచెన్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్లో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి కేక్ని అయితే దించేసాను. ఫైనల్గా అయితే కేక్ ఈ రేంజ్లో వచ్చేసింది అనమాట. సో కింద కూడా చూసారు కదా, కొంచెం ఆయిల్ని ఎక్కువగా యాడ్ చేసేసరికి ఇంకా ఆ కేక్ అనమాట, కేక్ జాయిన్ ఊడిసింది అనమాట.
చూడండి ఆ గ్యాప్ అనేది మనకు తెలిసిపోతూ ఉందన్నమాట. సో కేక్ వచ్చేసరికి బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇంకా షుగర్ కేక్ కాబట్టి ఇంకా అలానే వస్తుంది, ఇంకా అంతకు మించి రమ్మంటే రాదు. ఫస్ట్ టైం ట్రై చేసేసరికి ఇంక ఎంత బాగా వచ్చేసరికి ఫుల్ ఫిదా అనమాట. కానీ రాత్రి తినలేదు మేము ఎవరం కూడా. సో వేడిగా ఉంది కదా, టేస్ట్ అంతగా ఉండదు అనేసి ఇంకా మార్నింగ్ తినేసరికి అసలు వేరే లెవెల్ అండి కేకు, చాలా బాగుంది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, సో అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చి చక్కగా కేక్ చేసి ఉంటే ఇంకా బాగున్నాయేమో అనిపించింది అనమాట. సో ఏం లేకున్నా ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఎలా చేశాను అంటే ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తే మాత్రం ఇంకా కేక్ అనేది చాలా చక్కగా వస్తుంది అనేది అయితే నాకు అర్థమైందనమాట. సో ఓవెన్ లేకుండా అయితే ఇంట్లో ఉన్న సరుకులతోటి ఎలా చేసేసాను. ఏది వేసినా ఏది వేయకపోయినా పర్వాలేదు, కానీ కేక్కి సోడా అయితే వేయాలండి, తినే సోడా. ఆ సోడా వేయకపోతే కేక్ అనేది పొంగదనమాట. సో నేను వేయలేదు, మీరు మాత్రం వేయండి. పాపకు మాత్రం కేక్ చాలా నచ్చిందంట, అది చాలు నాకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.